హాయ్ ఫ్రెండ్స్, రాత్రి ఎపిసోడ్ చూశారు కదా. మీకు ఏమనిపించింది? భరణి గారు తప్ప, హరీష్ గారు తప్ప, తనుజ గారు తప్ప ఎలిమినేషన్లో బాడీ లాంగ్వేజ్, బాడీ బిహేవియర్ గురించి మాట్లాడటం కరెక్టేనా? కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుకుందామంటే మనం ఓటింగ్లో మరి ఈ రాత్రి 10 గంటల నుంచి రేపటి వరకు 12 గంటల వరకు ఉంటుంది ఓటింగ్. ఈ 2 రోజుల ఓటింగ్ తోటి వాళ్ళని డిసైడ్ చేయగలరా? అసలు ఎలిమినేషన్ అనేది ఉంటుందా లేదా? అది కూడా మనం మాట్లాడదాం. ఓటింగ్లో ఎవరెవరు ఏ స్థానాలు ఉన్నారో చూద్దాము. నిన్న ఎపిసోడ్ దెబ్బకి, అంతకుముందే లైవ్ దెబ్బకే కొంచెం తనుజ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. నిన్న ఎపిసోడ్ దెబ్బకి నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ప్లేస్కి దూసుకుపోతుంది తనుజ. ఎందుకంటే అనవసరంగా అమ్మాయిని అనడం, వండి పెట్టినా తిట్టడం, వీడు శ్రీజ లేనిపోయిన పాయింట్లను తీసుకురావడం, రీతును మధ్యలో తీసుకొచ్చి అరవటం, రీతు చేత కూడా రీతును కూడా రెచ్చగొట్టి తనుజని తిట్టించడం, ఇవన్నీ చూసేటప్పటికి జనానికి మండింది. ఓనర్స్కి కొంచెం తిక్కబుట్టినట్టుందని తనుజని తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో పెట్టేశారు, దూసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇమ్మానుయేల్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇమ్మానుయేల్ అయితే కొంచెం పెద్దరకంగా ఆలోచించుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే హరీష్ తనుజ అని నీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు అనగానే భరణి గారు వెళ్ళబోయారు, అట్లా అంటున్నారని. వెళ్ళబోయినోడిని ఇమ్మానుయేల్ ఆపేశాడు. ఎందుకు ఆపేశారంటే, గ్రూప్ రాజకీయం చేస్తున్నారు, మీరు గ్రూప్కి ఆడుతున్నారు అంటారు, వెళ్ళొద్దు నువ్వు ఆగని ఆపాను నేనని చెప్తాడు. తనుజ ఏడ్చేటప్పుడు కూడా నువ్వు బాగా డిపెండ్ చేసుకున్నావు, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటున్నాను నేను, ఇట్లా ఏడిస్తే ఆడియన్స్ ఏమనుకుంటారు, స్ట్రాంగ్ అని కాదనుకుంటారు, నువ్వు ఏడబాకు, చాలా బాగా డిఫెండ్ చేసుకుని చెప్పడం మోటివేషన్ చాలా బాగుంది. పైగా జబర్దస్త్ ఇమ్మానుయేల్ కాబట్టి ఫాలోయింగ్ చాలా ఉంటుంది. దానికి మించి మళ్ళీ మా టీవీలో కూడా అడుగు పెట్టాడు, కుకింగ్ షోలో కూడా, జాతిరత్నాల్లో కూడా, దాంట్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది. జబర్దస్త్ ఇమ్మానుయేల్ కాబట్టి ఆటోమేటిక్గా ఫాలోయింగ్ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ వచ్చి ఎవరైతే వెళ్ళిపోతుందని రాత్రి డిస్కషన్లో మనీషా చెప్తున్నాడో, ఎవరు వెళ్ళిపోతారని ప్రియా అడిగితే సంజన వెళ్ళిపోయిద్ది అన్నాడు మనీష్. కానీ ప్రియా అని తెలుసు, లేదు మూకమ్మడిగా ఎవరి మీద పడతారో వాళ్ళకి ఆడియన్స్లో సింపతి పెరుగుద్ది, కాబట్టి సంజన వెళ్ళదు. సంజనకి చాలా సింపతి ఆడియన్స్లో రేజ్ అయి ఉంటుంది. ఏ షోలో జరిగేది ఇదే అన్నది కూడా బాగా గెస్ చేసింది ప్రియా కానీ శ్రీజ కానీ. కరెక్ట్, అది సంజనకి ఎక్కడ లేని సింపతి వచ్చేసింది. కంటెంట్ అయితే బాగా క్రియేట్ చేసిందని థర్డ్ ప్లేస్లో పెట్టేశారు ఆడియన్స్ సంజనని. ఓకే, 2 రోజులు అంత హౌస్ అంతా కూడా ఒక ఊపింది. 2 రోజులు ఆమెదే కంటెంట్, లేకపోతే వాళ్ళ సప్పుగా ఉండేది, సచ్చు మాటలు వింటూ ఉండాల్సి వచ్చేది మనం. సంజన కంటెంట్ అయితే మామూలుగా ఉండదు. ఎట్లుంటుంది తెలుసు అసలు? మీరు రాత్రి హరీష్ భరణి వాళ్ళు కూడా తన్నుకుంటే పెద్ద అరుస్తుంటే ముఖం మీదకి వెళ్తే కూడా మీరు తన్నుకోండి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అని చక్కగా కూర్చుంది. ఇమ్మానుయేల్ని ఏంది మేడం నవ్వుతారు, ఏంది మేడం అంటే, ఏముంది ఒక గుడ్డే కదా నేను తిన్నాను, అది ఇంత అవుద్దని నాకు తెలీదు, చూద్దాం, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా చూద్దాం అంటే, వాళ్ళు కొట్టుకున్నాక తన్నుకున్నాక అప్పుడు ఆలోచన చేద్దాంలే కానీ అన్నట్టు మాట్లాడుతుంది సంజన గారు. అస్సలు చాలా ఎంత కంటెంట్ అంటే అంత కంటెంట్. పైగా లాస్ట్కి వచ్చినప్పుడు ఏడ్చేసింది. ఆ ఏడు ఫేకా నిజమా అంటే, అయితే పిల్లలు అనేటప్పుడు నేనైతే కొంచెం నిజం అనుకున్నాను. ఎందుకంటే నా పిల్లల గురించి ఎత్తొద్దు, నా ఫ్యామిలీ గురించి ఎత్తొద్దు అంది కాబట్టి ఆమె ఫ్యామిలీ విషయాలు 5 months బాబు అనే విషయం ఒకళ్ళిద్దరితో చెప్పుంటుంది, అందరితో చెప్పుండదు. ఆ 5 months బాబు అని పిల్లల విషయం ఎత్తినప్పుడు కొంచెం ఎమోషన్ అయిందేమో నాకు అనిపించింది. పిల్లలు గుర్తొస్తారు ఆటోమేటిక్గా తల్లి కాబట్టి, అందుకని కొంచెం ఏడ్చిందేమో అనిపిస్తుంది. కొంతేమో దీన్ని కూడా ఫేక్ అని కొంచెం అనిపిస్తుంది, కంటెంట్ కోసమే దీన్ని ఇట్లా చేసిందేమో అనిపిస్తుంది. సంజన అయితే 2 గుడ్ అబ్బా కంటెంట్ ఇవ్వటంలో. నెక్స్ట్ రాము 4th ప్లేస్. రామునైతే మర్యాద మనిషి చాలా చీప్గా చూస్తున్నాడు అబ్బా, లెక్క లేకుండా నిద్రించి కొడతాం. అసలు మర్యాద మనిషి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడంటే, తనేదో సొంత ఇల్లు అయినట్టు, తానే ఆ ఇంటికి ఓనర్ అయినట్టు, వీళ్ళు నిజంగా పనివాళ్ళు అయినట్టు, రూల్స్ అంట. వాళ్ళని కూడా తిడుతున్నాడు, ప్రియా వాళ్ళని కూడా చాలా నెగ్లిజెన్స్గా బిహేవ్ చేస్తున్నాడు. రాముని అయితే పురుగులాగా తీసి అవతల పడేస్తున్నాడు. రాముని పాపం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, నీ మాట నేను పో అవతల పో, ఏంది అది పాపం, ఎండలో ఎంత కష్టపడుతున్నాడు. వీళ్ళందరూ ఏసీలో లోపల ఉంటున్నారు, ఎండలో ఎంత ఎండ కొడుతుంది. ఆ ఎండలో పాపం బట్టలు దిగుతుంటే శ్రీజ అంది, పాపం చాలా ఎండ కొడుతుంది, ఆ ఎండలో బట్టలు దిగుతున్నాడు అంటే టీ ఇద్దామంటే కూడా ఒప్పుకోలేదు. సాయంత్రం చేయొచ్చు కదా బట్టలు అంటున్నాడు. సాయంత్రం మరి టాస్క్ పెడితే ఏం చేస్తాడు? మర్యాద మనిషి బిహేవియర్ కరెక్ట్గా లేదు రాము విషయంలో. ఇన్నోసెంట్ ఫేస్ పెడతాడు, ఇన్నోసెంట్గా ఉంటాడు, అమాయకుడిలాగా కనిపిస్తాడు అని అంటే అమాయకుడో కాదో ముందుగా తెలిసేది. నెక్స్ట్ 4th ప్లేస్లో రాము కొనసాగుతున్నాడు. 5 వచ్చి డీమాన్ పవన్. పవన్ అయితే
పర్లేదు, కొంచెం మనిషిని పలకరించడం కానీ, ఏదైనా వంట వాళ్ళ సైడ్ వంట చేసి పెట్టడం కానీ, భరణి గారిని ప్రేమగా ఆహ్వానించడం, బాగానే ఉన్నాడు పిల్లడు. అంత ఎక్కువ కాకపోతే పర్లేదు. ఇతనైతే 5th ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ 5గురు అయితే సేఫ్. ఒకవేళ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగితే సేఫ్ వీళ్ళు. 6 వచ్చి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు నిన్న కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు కదా, ఏడ్చుకుంటూ వెళ్ళి నాకు ఈ బంగాళదుంప తినబుద్ధి కావట్లేదు, ఎప్పుడు ఈ పప్పు చేరానా అని నిన్న కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు. తర్వాత కొంచెం గేమ్లో కూడా ఫస్ట్ వెళ్ళి అది తీసుకురావడం హ్యామరు ఫాస్ట్గా చాలా బాగానే ఉన్నాడు. ఆయన 6th పొజిషన్లో కొనసాగుతున్నాడు. 7th వచ్చి రీతు చౌదరి నిన్న గుడ్డి విషయంలో చాలా ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఏమంటుంది, భరణి గారికి తనుజ తెలిసి మీ ముగ్గురు కలిసి డ్రామా ఆడారు, సంజన గుడ్డిదిన సంగతి మీకు తెలుసు అని పెద్దగా అరుస్తుంది. భరణి గారు ఏం మాట్లాడుతా, నీకు ఏమైనా అర్థమవుతుందా అని కోపంగా మాట్లాడి, ఏమన్నుంటే నేను చూసుకుంటా పో అన్నాడు. నీ కాముగుండు, నేను చూసుకుంటాను అన్నాడు. చాలా ఎక్కువ చేసింది, చాలా పెద్దగా అరిసింది. మరి అరటిపండు తిన్నది కదా దొంగతనంగా, ఏమో మరి అది చెప్పదా? ఏమానాలు రీతి అరటిపండ్లు తిన్నారు కదా దొంగతనంగా, అది చెప్పరు బయటికి. సంజన గుడ్డు తిన్నందుకు దానికి సపోర్ట్ చేసిన భరణి గారిని, తనుజ గారిని అరుస్తారు. ఇక్కడ తనుజ గారు కూడా కొంచెం ఎక్కువ ఏడ్చినట్టు అనిపించింది అక్కడ. ఎందుకంటే గుడ్డు తిన్న విషయం తనుజకు తెలుసు, తనుజనే వచ్చి భరణి గారికి చెప్పింది. మరి ఆ తనుజ తెలుసు అని సంజన అనగానే ఏడవటం ఎందుకు అవసరం? అక్కడ ఏడవటం, కింద కూర్చొని ఏడవటం, ఆమెను వీళ్ళందరూ ఓదార్చటం. అయితే సంజన అయితే రాముని ఇరికించింది, భరణి గారిని ఇరికించింది, తనుజని ఇరికించింది, పాపం రాముని కూడా ఇరికించేసింది. రాముని కూడా నాన్న తిట్లు తిట్టారు. నెక్స్ట్ 7th సృష్టివర్మ. ఈ సృష్టివర్మ మాట్లాడాల్సిన చోట మాట్లాడదు, చేయాల్సిన చోట చేయదు. నిన్న అనవసరంగా ఏడ్చింది. అవసరం ఏడవటం? వాళ్ళు వచ్చి అంట నువ్వు గుడ్డు తిన్నావా అన్నాడు. అందరిని అడుగుతున్నారు. అడుగుతూ వచ్చి నువ్వు గుడ్డు తిన్నావా అన్నారంట. నేను గుడ్డు దొంగతనంగా కనపడుతున్నానా? ఏంది గోల? భరణి అన్న నువ్వు రా, అందరూ చెప్పు, ఆమెకు చెప్పు, ఆమె కూడా అందరం సఫర్ అవుతున్నాం మేము. కొంచెమన్నా ఆలోచించాలి కదా, ఇది ఎందుకు జరుగుతుంది ఏంటంటే. ఇంతకుముందు బిగ్ బాస్ షోలు చూడలేదా? కొంచెం ఆలోచించాలి కదా. ఒకవేళ తిన్నా కానీ వాళ్ళ కంటెస్టెంట్, వాళ్ళ సెలబ్రిటీల మనిషి, వాళ్ళ 9 మందిలో మనిషి ఏదో మాట్లాడుకోవాలి కదా. ఏడ్చేసి గగ్గోలు పెట్టేసి మమ్మల్ని అంటున్నారు, మేము దొంగడం అంటున్నారు అని అరుస్తుంది. అసలు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడేం చేయాలి తెలియకుండా. అదే అవసరం అదంతా. రీతు చౌదరి, సృష్టివర్మ అయితే నేను చాలా ఓవర్ చేశారు. పైగా వెళ్ళి సృష్టివర్మ సంజనాన్ని సిగ్గుందా నీకు, సిగ్గు లేదా, గుడ్డు తింటున్నావు అని అడుగుతుంది. అవంది కరెక్ట్గా మాట్లాడు, అలా మాట్లాడొద్దు అంది. పెద్దది కదా అట్టయినా, సిగ్గుందా అని అడుగుతుంది. ఏం మనిషి. నెక్స్ట్ 8th వచ్చి ఫ్లోరా షైన్. ఆమె అసలు సంజన అందరు పొద్దునుంచి అంటుంటే పడతానే ఉంది. నిబ్బరంగా, పాపం చాలా నిబ్బరంగా ఉంది. అందరూ అంటున్నాక తీసుకుంటుంది, అందరూ జవాబు చెప్తుంది, కూర్చుంది కదా. లాస్ట్లో ఏదో అంటుంటే ఈ ఫ్లోరా వచ్చి అయిందా, బాగా అయిందా, నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు కదా, అయిందా అని వచ్చి మాట్లాడుతుంది. ఏందిరా నాయన, ఏ సమయ సందర్భం అవసరం లేదా? పిల్లల సంగతి ఎత్తారా, నా ఏడుస్తుంది, నా ఫ్యామిలీ విషయం ఎత్తొద్దని. అప్పుడు వెళ్ళి బాగా అయిందా అంటుంది. అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఫ్రీ బర్డ్ అంటే తప్పేంటి? పెళ్లి కాలేదు కాబట్టి ఫ్రీ బర్డ్ అంటే బాధరాబందీలు, కుటుంబ బాధ్యత ఏమి ఉండవు కాబట్టి ఫ్రీగా ఉండొచ్చు అంటే ఫ్రీ బర్డ్ అన్న తప్పేముంది దాంట్లో? నన్ను ఫ్రీ బర్డ్ అన్నా అదేదో తప్పుగా తీసుకొని చాలా రాధాంతం చేసింది ఈ ఫ్లోరా షైని. అక్కడ వెళ్ళి ఏడ్చి దాన్ని పట్టుకొని అంటుంది. ఏంద్రా బాబు, ఏ సమయంలో సందర్భాలు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. అట్లా ఇప్పుడైతే 5 మెంబర్స్ సేఫ్లో ఉన్నారు. డేంజర్ జోన్ మాత్రం సుమన్ శెట్టి, రీతు, సృష్టివర్మ, ఆశా షైని. వీళ్ళ నలుగురిలో ఎవరు వెళ్తారనేది నాకు కామెంట్ చేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్లు కోటేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నేను గెస్ చేసింది, నాకు తెలిసింది, నాకు ఆలోచన బట్టి ఈ 2 days ఓటింగ్ తోటి వెళ్ళి ఎలిమినేట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండదేమో అనుకుంటాను. ఎందుకంటే నామినేషన్ స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయింది, ఓటింగ్ కూడా లేట్గా స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఉంటే ఎవరు వెళ్తారనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.